హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అచ్చం కీమా రైస్‌లా ఉండే సోయాబీన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి. మరి ఎక్కువగా వేడి చేసుకోవద్దండి. తర్వాత మనము ఒక కప్పు సోయాబీన్స్ అలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అన్నీ మునిగేలాగా అలా కలుపుకొని 2 మినిట్స్ అలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వాటర్‌లోనే ఉంచాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మనం పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మనము కారం వేసుకోవచ్చు. అలా కలుపుకున్న తర్వాత కొన్ని పల్లీలు, తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా సోయాబీన్స్, దాన్ని నేను మ్యాష్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వేసుకుంటే అంత బాగోదు. మ్యాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చం కీమా లాగా అనిపిస్తుంది. తర్వాత మనం అందులోనే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా అలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అలాగే ఉడికించుకోవడానికి మనం ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని అది ఉడికిందా లేదా అని ఒకసారి ఇలా చూసుకోవాలి. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. ఎందుకంటే మనం ముందుగానే వాటిని వేడి వాటర్లో కొంచెం సేపు నానబెట్టినాం కదా, అందుకే తొందరగా ఉడికిపోయింది. తర్వాత మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఫ్రెష్ రైస్ అయినా సరే వేసుకోవచ్చు. మిగిలిపోయిన రైస్ మనం వేస్ట్ కాకుండా చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. రైస్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. అలా మొత్తం కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, తర్వాత నేను కసూరి మేతి అంటారు కదా, అది వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ధనియాల పొడి, కసూరి మేతి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుతున్నాను. కలిపినాక ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, అరోమా ఎంత బాగుంటుందో, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.